అయితే నేను నాగూర్ మురళి గారు అక్కడిక్కడ మాట్లాడిన మాటలు విన్నా నేను. ఆయన మార్కెట్ రేటు అనే దాన్ని ఎక్కడ చూసిందంటే ప్రైవేట్ స్కూల్స్‌తో పోల్చిండు. ప్రైవేట్ స్కూల్ టీచర్లకి 5,000తో స్టార్ట్ అయితది. 15,000 ఇంకా మాక్సిమం హెడ్ మాస్టర్ వరకు రూ. 50,000 కన్నా ఎక్కువ ఉండదు ప్రైవేట్ స్కూళ్ళలో. కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ బాగా చెప్తారు. గవర్నమెంట్ స్కూళ్ళలో వేలకు వేలు దీనికి మించిన సాలరీస్ ఉన్నాయి. బట్ ఎడ్యుకేషన్ లేదు. ఇది ఆయన ఆయన ఉత్తగా చెప్పలేదంట. 305 విద్యా సంస్థలు తిరిగిందంట. 28 రకాల స్కూల్స్ తిరిగిందంట. చాలా అబ్జర్వేషన్ చేసి ఈ రిపోర్ట్ తయారు చేసినట్టు. అయితే ఇక్కడ ఇప్పుడు చాలామంది మాట్లాడే దాంట్లో ఏంటంటే కమిటీలో కొంతమంది టీచింగ్ కమ్యూనిటీ కూడా ఉంటే బాగుండేది అని చాలామంది మాట్లాడుతున్నారు ఆ కమిషన్లో ఎందుకనంటే ఇవాళ ప్రైవేట్ స్కూల్ అయినా ప్రభుత్వ స్కూల్ అయినా ఒకటే జియో ఉంటుంది. జియో ప్రకారమే నడవాలి. గవర్నమెంట్ స్కూల్ టీచర్కి ఎంత శాలరీ ఇస్తున్నారో ప్రైవేట్ స్కూల్ టీచర్ కూడా అంతే శాలరీ ఇవ్వాలి. అంత శాలరీ ఇస్తలేరు అంటే గవర్నమెంట్ వైఫల్యం కదా. ఓకే, సింపుల్ వాళ్ళు కూడా ఇవ్వాలి, సేమ్ శాలరీ ఇవ్వాలి. ఇంజనీరింగ్ కాలేజీలలో మీకు తెలుసు ఇంజనీరింగ్ కాలేజ్ సేమ్ స్కేల్ అమలు చేస్తారు కదా. చేస్తారు. కాలేజీలో కూడా అదే రూలు, స్కూల్లో కూడా అదే రూలు. తర్వాత ఏ ఒక్క స్కూల్ కూడా ఒక ఓనర్షిప్ ఉండడానికి వీలేదు. అదొక సొసైటీ కింద స్కూల్ నడవాలి. తర్వాత దాంట్లో ఫీజు కలెక్షన్లో 50% వేతనాలు ఇవ్వాలి. 50% వేతనాలు ఇవ్వాలి. ఒక 30% స్కూల్ బిల్డింగ్స్ మెయింటెనెన్స్కు చేయాలి. తర్వాత దానిలో ఇంకో 15% సైన్స్ ల్యాబ్స్ మీద అట్లా చేయాలి. మొత్తం 95% ఖర్చు చేయాలి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళ జివో నెంబర్ 1 ఉంది. ఇది ఇప్పుడు వచ్చిన జివో కాదు, 30-40 ఏళ్ళ క్రితం వచ్చిన జివో. అదే జివో ఇప్పటికీ కొనసాగుతున్నది. ఆ జివో అమలు చేస్తే ఏంటంటే 95% ఖర్చు పెట్టాలి, 5% ప్రాఫిట్ తీసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నది ఏంది, 5% ఖర్చు పెడుతూ 90% ప్రాఫిట్ తీసుకుంటూ కావచ్చు బహుశా ప్రైవేట్ స్కూళ్ళలో. అందుకే జీతాలు తక్కువ. అందుకే మరి జీతాలు తక్కువ అంటే ఇది టోటల్ మీరు చెప్పిన పాయింట్ అబ్జర్వేషన్ చేయలేదేమో మరి అది అన్నట్టే కదా. అందుకే చెప్తున్నా ఇది ఎడ్యుకేషనిస్టులు అంటే ఎడ్యుకేషనిస్ట్ టీచింగ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కనుక వాళ్ళు ఉంటే ఇవన్నీ కంపేర్ చేసుకునే వాళ్ళేమో. ఇప్పుడు మరి దాన్ని అమలు చేయాలి కదా. అమలు చేసేది ఐఏఎస్లే కదా ఒక రకంగా చెప్పాలంటే. ప్రభుత్వము ప్లస్ ఐఏఎస్ ఇద్దరు కలిసే కదా దాన్ని అమలు చేయాల్సింది. ఇలా మరి అన్ని 360 స్కూళ్ళల్లో తిరుగుతున్నప్పుడు మరి ఈయన 5,000 జీతం ఇస్తున్నప్పుడు మరి ఇది వెంటనే అక్కడ చర్యలు ఎందుకు చేపట్టలేదు? ఇమీడియట్ యాక్షన్ కదా. మరి 5,000 జీతం అమలు చేయాలి అంతే కదా. ఇమీడియట్ అక్కడ అంటేసి రావాలి, స్కూల్ క్లోజ్ చేసి రావాలి. మరి అవన్నీ చేయకుండా ఇదే బాగుంది అన్నట్టుంది కదా. ఇప్పుడు ఆడ తక్కువ జీతం ఇచ్చినా ఎక్కువ మంచి చదువు చెప్తున్నారు అంటే ఇదే బాగుంది అన్న విధంగా కామెంట్ తీసుకొచ్చిండు తప్ప ఆయన బాధ్యత మర్చిపోయింది కదా అక్కడ.